ఆదికాండము 5వ అధ్యాయం మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. చదువు 5వ అధ్యాయం 21 నుంచి 24 వరకు. హనోకు 65 ఏళ్ళు బ్రతికి మెతూషలను కనెను. హనోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములని 365 ఏళ్ళు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. పరలోకపు తండ్రి కొద్ది మాటలు దీవించు. యేసు ప్రభుపేట వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఏం నేర్చుకున్నాము అందరూ చెప్పండి. హనోకు 65 ఏళ్ళు దేవునితో నడవని హనోకు, 300 ఏళ్ళు దేవునితో నడిచిన హనోకు, మెతూషలను కనిన హనోకు, 7గురితో వెళ్ళి సువార్త ప్రకటించిన హనోకు, 365 ఏళ్ళు పరిశుద్ధంగా నడిచిన హనోకు, దేవునికి ఇష్టడైన హనోకు, తర్వాత విశ్వాసమును బట్టి నడిచిన హనోకు. ఇప్పుడు దేవునితో నడవాలంటే వెరీ సింపుల్. అందరు చెప్పండి. దేవునితో నడవాలి అంటే వెరీ 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 ఈజీ. ఎంత ఈజీ అంటే అంత ఈజీ. ఏంలా ఇప్పుడు చిన్న సింపుల్ అండి. అన్నిటికీ ఆయన మీద ఆధారపడాల. చెప్పండి, అన్నిటికీ ఆధారం. మీకు మనం ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే ఇక్కడ లోపల 2 స్వరాలు ఉంటాయి. జాగ్రత్త. ఇక్కడ ఏముంటాయి? 2. ఒక స్వరం ఏంటంటే దేవుని స్వరం ఉంటుంది, 2 సైతాను స్వరం కూడా ఉంటుంది. దేవుని స్వరం అంటే అది రైట్ వే బో అంటది. సైతాను స్వరం అంటే అది నన్ను నా వేలో పో అంటది. ఎప్పుడైతే సైతాను స్వరానికి కొద్దిగా అలవాటు పడతామో దేవుని స్వరం వినిపించడం మానేస్తుంది. ఇంకా ఎంత మానేస్తుందంటే నువ్వెంత ఘోర పాపము చేసినా దేవుని స్వరం నీతో చెప్పదు, నువ్వు చేసింది పాపము రా అని కూడా మాట్లాడదు. ఇది నిజం. మనం ఎట్లంటే చాలా లిటిల్ దగ్గరనే ఆగిపోవాలా తప్పు చేయకుండా. చెప్పండి, చాలా చిన్న చిన్న తప్పుల దగ్గర మనం ఏం చేసుకోవాలా? పొడుచుకొని ఇట్లా కొట్టుకోవాలి. ఇట్లా బుద్ధి లేదు దరిద్రునబ్బా అనుకొని మనల్ని మనం అసహించుకొని పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీళ్లతో ఒప్పుకున్నప్పుడు కృప అయిపోతుంది. మీరు ఒక మాట చెప్పాలంటే మీరు ఎందుకు దేవునితో నడవలేకపోతున్నారు చెప్పనా? మీకు పునాది దగ్గర మీకు ప్రాబ్లం ఉంది. కరెక్ట్ రక్షణ కార్యము దగ్గర కరెక్ట్ రక్షణ కార్యం మీకు జరిగి ఉంటే, ఇప్పుడు చెప్తే కదా పైనుండి జన్మ, ఏం జన్మ? పైనుండి కనుక జన్మించుండింటే ఇప్పుడు కింద అమ్మ పేగు తెంచుకునేదేమో కింది జన్మ. దానికి అన్నీ ఉంటాయి. కామ క్రోధ మదమత్సర అహంభావ అవివేకం ఉంటాయి. దేనికి? అమ్మ పేగు తెంచుకున్నానికి. ఆ పేగు తెంచుకున్నానికి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానికం. ఆ పేగు తెంచుకుంటే ఇవి ఉంటాయి. ఈ పేగు తెంచుకొని దీన్ని మాత్రమే తెంచుకొని ఉంటే మాత్రం అవి ఉండవు. దాన్ని మనము అలవాటు చేసుకోవాలా, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలా, దాన్ని మనము దాని అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు మనకు కృప పొందుతాం. హనోకు దేవునితో నడుస్తున్నాడు చాలా. ఆయనకు ఆ రోజు ఆయనకు చెప్పండి అందరూ, ఆయనది బర్త్డే. ఏంటి బర్త్డే అంటే సంతోషం ఉంటుందా ఉండదా అండి? చాలా సంతోషం. త్వరగా వచ్చి కూర్చోండి అమ్మా, కూర్చోండి. మీరు తిరుగుతూ ఉంటే నాకు మాటలు రావట్లేదు. ఆ రోజు ఆయనది బర్త్డే. హనోకు చాలా కొంచెం జనవరి మన బర్త్డే రోజు ఎట్లుంటామండి? అప్పుడు బర్త్డే లేవు కానీ మీకు అర్థం కాడని చెప్తున్నా. దేవునితో నడవబట్టి ఈరోజు ఆయన 365 డేస్ అని హృదయంలో సంతోషంతో ఉన్నాడు. అయితే ఏమైందంటే నేను పొద్దున్న చెప్పాను, ఒక ఆయన ప్రార్థన చేసుకోవడానికి ఊరు బయట వెళ్ళేవాడని. ఆ దినాల్లో ఎక్కడ చూసినా కొండలు గుట్టలు ఉండేటివి, ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా ప్రార్థన చేసుకోగలిగి ఉండేవాళ్ళం. అట్లా వెళ్ళేవాడు ఆయన. చాలా దూరం వెళ్ళాడు, రోజు ఒక స్థలానికి వెళ్ళేవాడు, ప్రార్థనలో ఉండేవాడు. అక్కడికి జాగ్రత్త దేవునితో నడిచిన ఉంది కదా, దేవుడు వచ్చేవాడు. అంటే మీకు అర్థం కావడం చెప్తున్నా. వచ్చేవాడు. ఏం హనోకు బాగున్నావా? బాగున్నా ప్రభా. ఏం ఈరోజు సువార్త పోయిచ్చినావా? పోయిచ్చిన ప్రభా. ఏం చెప్పినావు సువార్త? ఏమో ప్రభా, ఆత్మ వచ్చింది, ఆత్మ ప్రకటించింది, ఆత్మ వెళ్ళిపోయింది. ఏమన్నా గ్రహించినావా? ఒకటైతే గ్రహించిన ప్రభా, దేవునికి విరోధంగా మాట్లాడద్దు, దేవునికి విరోధంగా చెయ్యొద్దు. చెప్పండి, దేవునికి విరోధంగా మాట్లాడద్దు, దేవునికి విరోధమైన పనులు చేయకూడదు. ఆ 2 చెప్పాను ప్రభా. సరే, మీ భార్య ఎలా ఉంది? బాగుంది. మెతుషల ఎలా ఉన్నాడు చెప్పాలా? మెతుషల ఇదిగో చచ్చును అదిగో వచ్చునన్నాడు. వాడు చావనేలా
300 ఏళ్ళు గట్టిగా దిట్టంగా ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు. అంతా బాగుంది, చాలా సంతోషంగా ఉన్నాడు. ప్రభా అంతా మంచిగా ఉంది ప్రభా. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, దేవునితో నడిచే వాళ్ళకంట జీవితం చాలా సాఫీగా ఉంటుందంట, దేవునితో నడవని వాళ్ళకి చాలా బరువుగా ఉంటుందంట. అంటే బైబిల్ ఏముందంటే అందరు చెప్పండి, నా కాడి సులువు, నా భారము తేలిక. చెప్పండి. సృష్టి అంతా కలిసి ఒక చోట గ్యాదర్ అయినాయంట, సృష్టి అంతా కలిసి అన్నీ అన్నాయంట. అన్నిటికంటే తేలికైంది ఏది అని అంట. అంటే అన్నీ కలిసి చెప్పాయంట, అన్నిటికంటే తేలికైంది స్పైడర్ అంటే తెలుసా, సాలె పురుగు. దాని లాలాజలంతో అది ఎక్కిపోతుంది కనుక అది అన్నిటికంటే లైట్, చాలా తేలిక. గ్రాముకు కూడా దొరకదు, 1 గ్రామ్ కన్నా తక్కువ ఉంటుంది, అది గ్రాము కన్నా తక్కువ ఉంటుంది. అప్పుడు అన్నీ కలిసి స్పైడర్ లైట్ వెయిట్ అని అంట. అప్పుడు స్పైడర్ అనేదంట, అందరూ పలకండి, ఓ సోస్, పలకల, ఓ సోస్, నేను కాదు తేలిక, నాకంటే తేలికైంది ఉందంట. అరే నీకంటే తేలికైంది ఉందా అని చెప్పి ఏదంటేనే జిల్లెడి చెట్టు తెలిస్తే జిల్లెడి చెట్టు, దాంట్లో పువ్వు వచ్చినాక కాయ వస్తుంది, కాయ వచ్చినాక అది పగులుతుంది, పగిలినాక ఒక దూదిలాగా ఎగిరిపోతుంది. మీరేమంటారంటే దాన్ని జిల్లెడు పువ్వులోంచి వచ్చేదాన్ని మా రాయలసీమ కాదులే, మన రాయలసీమ దిక్కు దాని మా అంటే మళ్ళీ నేను సపరేట్ అయిపోతా, నా ఆధారు గద్వాలే అండి. ఏం చెప్తున్నా, దాన్ని ఏమంటారు అంటే ముసలోడు అంటారు. ఏమంటారు మా రాయలసీమలో, మా అల్లా రామ వచ్చింది మాజీ రాయలసీమలో. ఆ ముసలోడు లైట్గా బుడ్డ పగులుతానే కొన్ని 100,000 అవి ఎగిరిపోతుంది. ఇత్తనం ఉంటుంది, దానికి చిన్నకి ఏముంటుంది, ఇత్తనం ఉంటుంది, పువ్వులాగా ఎగురుతూ ఉంటుంది, ఎంత గాల్లో ఎగిరిపోతుంటుంది, అది చాలా లైట్. అది చెప్పిందంట స్పైడర్, నాకంటే వాడు తేలికని. అది దాని దగ్గరికి వచ్చేసి నువ్వేనంటగానే తేలికనంట. అది అనేదంట, ఓ సోస్ అందరు చెప్పండి, నాకన్నా తేలికైంది అనంట. అరే నీకంటే తేలికైంది ఉందంటే ఉంది అన్నారు. ఏదంటే అందరు చెప్పండి, యేసు ప్రభు కాడి. యేసు ప్రభు కాడి తేలికైందా? స్పైడరు ఆ ముసలోడు ఆశ్చర్యపోయారంట. నేను చెప్తున్నాను దేవుని మాట ఏంటంటే అందరు పలకండి, నా కాడి సులువు, నా భారము తేలిక, నా యొద్ద మీ కాడి ఎత్తుకొని నేర్చుకోండి. లేక నా కాడి మీ నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. కాడు అంటే ఏంది, 2 ఎద్దులు మోసేదాన్ని ఏమంటారు, ఎప్పుడైనా ఎద్దుల సేద్యం చేసి తెలుస్తుంది. ఎద్దుల దగ్గరికి పోయి ఆ కాడు ఇట్లా ఎత్తాడు, ఇట్లా ఎత్తుతానే ఎద్దులు నమ్రతగా వచ్చి రెండు ఎద్దులు నమ్రతగా వచ్చి ఎత్తుకుంటాయి. దాన్ని ఆ కర్రను కాడి అంటారు. చెప్పండి, ఆ కర్రను ఏమంటారు? ఎద్దులు మోసే ఆ కర్రను కాడి. ఆ కాడి ఉంటే ఆ 2 ఎద్దులు కలిసి సేద్యం చేస్తాయి. ఒక ఎద్దు సేద్యం చేయలేదు, ఖచ్చితంగా 2 ఎద్దులు ఉండాలి. అట్లా ఒక ఎద్దు నేను, ఒక ఎద్దు యేసయ్య. ఒక ఎద్దు ఎవరు చెప్పండి? కాడంటే 2 ఎద్దులు కదమ్మా. నా కాడి ఎత్తుకుంటే కాడంటే అర్థం ఏంటి? ఇక్కడ యేసయ్యది ఉంటుంది, సింగిల్ ఎద్దు ఉండదు. ఎన్ని ఎద్దులు ఉంటాయి? 2 ఎద్దులు. ఒక ఎద్దు నువ్వు, ఇంకో ఎద్దు. ఖచ్చితంగా ఇది నిజం. చాలామంది తెలియదు ఏంటంటే యేసయ్య ఎత్తుకోలేదేమో అనుకొని మనం ఒక్కరం ఎత్తుకున్నాం అనుకొని ఆ కాడు ఎత్తుకొని పోతాం. అందుకు కాడు ఏమవుతుంది? బరువు అవుతుంది. వాడి పిచ్చోని వ్యవహారం అది. ఏం వ్యవహారం? పిచ్చోడి వ్యవహారం. కాడి ఎప్పుడే కానీ సింగిల్ ఉండదు, 2 ఉంటాయి. నీవు రక్షించబడిన తోడనే యేసు ప్రభు అంటాడు, నేను నీతో కూడా నేను కూడా కాడి మోస్తా. నువ్వు నేను కలిసే చేయాలా, నువ్వు ఒక్కడ ఎందుకు చేస్తావు? హెబ్రోను కొత్తగా పోయినా కొత్త బిచ్చగాడు, చెప్పండి, కొత్త బిచ్చగాడిని పొద్దురగాడంట. కొత్త బిచ్చగాడిని పోయి హెబ్రోనంతా చీపురు తీసుకొని అంతా ఊడుస్తాను. ఒక ఆయన ఇక్కడ రానాడు, అన్న చెప్పండి ఎందుకు ఊడుస్తాను అన్న, దుమ్ము పడిందా? అట్లా ఊడుస్తుంది ఇక్కడ హెబ్రోన్లో ఉన్నాడు. ఏమంటే కలిసి చేయాలి. ఇక్కడ మేము గంట కొడతాను, ఛాయ్ దాకా అందరు రండి, అందరు వచ్చినాక అందరు చీపురు కట్టలు తీసుకోవాలా, అందరూ కలిసి ఊడవల్ల. నువ్వు ఒక్కడ వచ్చి ఊడిస్తే నీకు ఒక్కని ఘనతనా, నేను పెద్ద భక్తుడివే అన్నాడు ఆయన. అప్పుడు నాకు తెల్లారింది, పిచ్చోని కదా, కొత్త పిచ్చగాని కదా. అప్పటి నుంచి ఊడవాలంటే చీపురు పట్టుకుని భయం. అందరు రావాలా, అందరు పట్టుకోవాలా, అందరు కలిసి ఊడవాలి. అది హెబ్రోన్ క్రమం. అంటే అర్థమైందంటే ఇక్కడ నువ్వు అక్కడ గుర్తుపెట్టుకో, నువ్వు ఒక్కడివే కాడి మోసినంత కాలం ఈ కాడి బరువే. ఈ కాడి ఎవరు మోయాలా? యేసు, నీవు యేసు.
విచిత్రం ఏంటంటే ఈ కాడి ఆయన ఇప్పుడు యేసు బైబిల్ అందరూ చెప్పండి, యేసు బలవంతుడైన దేవుడు, ఆయన మహాబలవంతుడు. బైబిల్ ఉంది, ఆయన మహాశూరుడు అంట, యుద్ధ శూరుడగు యెహోవా. యేసు ప్రభుతో యుద్ధాన్ని దిగాడు ఫరో. ఏమైండో నడి సముద్రంలో ఫారో రథముల సేనలను స్థాధిపతులను ఎర్ర సముద్రములోన ఎర్రాసాము. యుద్ధం ఎవరితో పెట్టుకుంటున్నావు చెప్పండి, ఎవరితో పెట్టుకుంటాను యుద్ధము? దేవునితో పెట్టుకుంటాను. మునిగిపోతావు, అడ్రస్ ఉండవు. ఇంకా యుద్ధం ఎవరితోనో పెట్టుకో. దావీదు అన్నాడు, యుద్ధము నీ శత్రువులకు నేను శత్రువును, నిన్ను దూషించే వారిని నేను శపించదను. ఇప్పుడు దేవుని బిడ్డలు ఎవరైనా సరే రక్షించబడిన తర్వాత వాళ్ళని శపించే కానీ, వాళ్ళని దూషించే కానీ, వాళ్ళని ఒక మాట అనే కానీ ఎవరికి అధికారము. నీ కోడలు విశ్వాసి అయికో, విశ్వాసి కోడలు ఇంట్లోకి వచ్చినాక నువ్వు ఆ కోడల్ని యేసు ప్రభు ఇంటికి వచ్చిందని చూడాల. నీ అత్త విశ్వాసి అనుకో, నీ ఇంట్లోకి అత్త వచ్చిందనుకో, అత్తని ఎలా చూడాలా? యేసు ప్రభు నీ అత్త. యేసు ప్రభుకి ఎంత హానర్ చేస్తావో నీ అత్తకు అంతే హానర్ చేయి. నీ యేసు ప్రభుకి ఎంత హానర్ చేస్తావో నీ కోడలికి అంతే హానర్ చెయ్యి. ఇదొక్కటి ఎప్పుడైతే నేర్చుకుంటావో, భర్త యేసు ప్రభు భర్త విశ్వాసి అనుకో. చెప్పండి, బైబిల్లో ఒకటి ఉంది, పలకండి. ఎద్దుకు పలకరచుడు, ఎద్దుకు గాడిదకు కలిపి కాడి కట్టద్దు ఉంది బైబిల్, ద్వితీయోపదేశకాండం. ఎద్దుకు ఇప్పుడు చెప్పండమ్మా, ఎద్దుకు గాడిదకు. చాలామంది భర్త ఏమో ఎద్దు ఉంటాడు, భార్య ఏమో గాడిద ఉంటుంది. సూపర్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఏమో భార్య ఎద్దు ఉంటుంది, భర్త అడ్డగాడిద, మామూలు గాడిద కూడా ఉండడు, అడ్డగా. ఈ ఇద్దరికి లంక కడతారు కొందరు బుద్ధి లేని వాళ్ళు. అర్రగుందిరా, పిల్ల బాగుంది, అట్లరా ఇట్లరా అని చెప్పి మాయ చేసి లంక కడతారు. ఇంకా గాడిదెద్దు ఏం వాళ్ళు పుట్టే పిల్లలు ఏం పిల్లలు పుడతారు? గాడిదెద్దులు పిల్లలు పుడతారు. వాళ్ళు అట్టుగారు ఇట్టుగారు. జాగ్రత్త, పిల్లల దగ్గర పెండిళ్ళ కాడ ఏం కాదులే అనుకొని చేసుకున్నావో గాడిదెద్దు కాపురం అవుతుంది. బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. గాడిదకు ఎద్దు కలిపి సేద్యము కాడి కట్టకూడదు. ఎద్దుతోనే సేద్యం చేయాలి. ప్రియమైన దేవుడు అన్నాడు, నా కాడి సులువు, నా భారము. ఒక విచిత్రం చెప్తా. ఈ రెండు, యేసు ప్రభు నువ్వు, యేసయ్య ఒక ఎద్దు, నువ్వు ఒక ఎద్దు. ఈ రెండు ఎద్దులు కలిపి సేద్యం చేసినప్పుడు సేద్యం అంతా చేసేది యేసు ప్రభే. చెప్పు, సేద్యం చేసేది ఎవరు? నువ్వు చేస్తావా నేను చేస్తానా? బైబిల్ ఏముంది? నాకు వేరుగా ఉండి మీరేమి. నేను ఒక మాట చెప్పిన, అబ్రాహాము అన్న ఎంత యాక్షన్ చేసినా, ఎంత ఎగిరెగిరి వాక్యం చెప్పినా ఒక్కడు మారు మనసు పొందడు. యేసు ప్రభు కలిస్తేనే కార్యాలు జరుగుతాయి. నేను చేశానన్నావు అనుకో, గాడిద సంసారం, అది గాడిద పరిచర్యది. యేసు ప్రభుతో కలిసి చేశానన్నావు అనుకో, ఎద్దుల పరిచర్యది. నేను చేశాను, నేను అన్నావు అనుకో, గాడిదే. చెప్పు అని చెప్పండి. నేను అన్నావో గాడిదే. వరే గాడిదే అంటాడు ఆయన, వరే గాడిద అంటాడు. ప్రభువా నువ్వే ప్రభు అంటే ఎద్దు అంటాడు. కాబట్టి ఈ ఎప్పుడైతే సేద్యం అంతా చేసినాక లాస్ట్లో ప్రభు అంటాడు, భుజం మీద చేయగొట్టి పలకని చెప్పండి. బల పలకరండి. బల నమ్మకమేనా మంచి దాసుడా. చేసింది ఎవరు? సేద్యం అంతా చేసేదంతా నేను తెచ్చానండి మిమ్మల్ని. మీకు ఎవరికైనా ఒక్కరికైనా సువార్త చెప్పానా? ఈ మందిరం నేను కట్టానా? ఈ పరిచర్య నేను చేశానా? ఈ నా ఆత్మ నేను మార్చానా? నేను మార్చలేను, నా వల్ల కాదు. యేసు ప్రభుతో కలిసి చేసినప్పుడే పని జరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడికి పోయినా కూడా, ప్రభువా నువ్వు అందరు చెప్పండి, ప్రభువా నువ్వు నాతో రాని ఎడల నేను వెళ్ళను. మోషే అన్నమాట, నువ్వు నాతో రాని ఎడల నేను పోతే గాడిద అయిపోతుంది, గాడిద పరిచర్య అవుతుంది. నాకు వద్దు, నాకు నువ్వు కావాలి. నా బిడ్డలకు నువ్వు ఏర్పాటు చేయాల. నా పిల్లలకు గాడిదలొద్దు. చెప్పు, నా బిడ్డలకు ఎవరొద్దు? నాకు గాడిదొద్దు, నాకు విశ్వాసి కావాలి అనేటువంటి. హానోకు ఈ రహస్యం తెలుసుకున్నాడు. దేవునితో నడుస్తున్నాడు. చాలా బాగా నడిచాడు. ఆ రోజు ఆయన పూర్తి అయిపోయింది. 360, 365 చాలా హ్యాపీగా ఉన్నాడు.
దూరం వెళ్ళాడు. ఇద్దరు కలిసి దేవుడు హానోకు చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత చాలా దూరం వెళ్ళినాక దేవుడు ఒక ప్రశ్న అడిగాడు. అందరు చెప్పండి. హానోకు, రోజు పలకల మీద రోజు నేనే మీ ఇంటికి రావాలనా, నువ్వు మా ఇంటికి రావా అన్నాడంట. కొత్త ప్రశ్న వేసింది. ఎప్పుడు ఇలా ప్రశ్న? వెయిట్ అప్పుడే కాదు, చాలా దూరం వెళ్ళిపోయారంట. చెప్పండి. వెళ్ళిపోయిన తర్వాత దేవుడు అన్నాడంట, హానోకు అడిగాడంట, ప్రభా చాలా దూరం వచ్చేసినాం, మళ్ళీ నేను పోవాలంటే చాలా దూరము, మళ్ళీ ఇంటికి పోవాలి, రిటర్న్ పోవాలి కదా, చాలా దూరం కాదు ప్రభా, నేను వెళ్తానంట. నేను త్వరగా చెప్పండి, నేను వెళ్తా. అప్పుడు దేవుడు అన్నాడంట, ఇంత దాకా వచ్చావు కదా హానోకు, ఆడనే మా ఇల్లు. యాడా? త్వరగా చెప్పండి. ఆడనే గేటు దాకా వచ్చావు, గేటు దాటుతానే మా ఇల్లు. గేట్ ఒక్కటి అడ్డం ఉంది. గేటు దాకా వచ్చావు, ఆ పండ్ల దుకాణం దాకా వచ్చావు, ఆ సెయింట్ జాన్ స్కూల్ దాకా వచ్చినావు, ఈడు దాకా వచ్చావు కదా, గేటు దాటుతానే అనొక్కన్నాడట. సరే వస్తా ప్రభు అన్నట్ట. చెప్పండి. గేటు దాటాడు. అంతవరకు ఆయన తెలీదు. అందరు చెప్పండి. ఒక్కసారి పలకండి. ఒక్కసారి దేవుని ఇంటికి వెళ్ళిపోతే మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. ఒక్కసారి పోతే చెప్పండి. ఎవరైనా పోయిన వాళ్ళు వచ్చారమ్మా? ఏమ్మా దేవదాస్ వచ్చిండా? రాలే. ఏం మనసు ఏమ్మా మీ సార్ వచ్చిండా? రాడు కూడా. ఎప్పుడు వస్తాడు? రెండవ రాకడలో వస్తాడు దేవుని బిడ్డ అయితే. ఏమ్మా తిమోతన్న, మీ డాడీ తిమోతన్న వచ్చిండన్న మళ్ళా రావడానికి వీలు లేదు. అమ్మ పేరు ఏం పేరు? మీ అమ్మ పేరు భాగ్యం మళ్ళీ వస్తుందా? రాదు. శాంతం వస్తుందా? రాదు. ధనం వస్తుందా? రాదు. దాటుకున్నారు వాళ్ళు, దాటినాక మళ్ళీ తిరిగి వచ్చేది లేదు. అందరు చెప్పండి. అందరు చెప్పాలా? ఆ రోజు పోయినాడు, ఇంతవరకు రాలే. అప్పుడు పోయినాడు, నిజంగానే పోయినాడు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇది కరెక్ట్గా ఈ సబ్జెక్ట్, ఈ యొక్క ఎగ్జాంపుల్, ఈ సాక్ష్యము ఎగ్జాక్ట్లీ మనకు హానోకు జీవితము టాలీ అవుతుంది. మీరు గమనించారు లేదు? మనకు హానోకు జీవితం అవుతుంది. ఆయన జీవితంలో 9 సంగతులు ఉన్నాయి, మన జీవితంలో 9. రక్షణ పొందముందు జీవితం, రక్షించబడినాక జీవితం. రక్షించబడడానికి ఒక కారణం ఉంటుంది. చెప్పండి. రక్షణ పొందడానికి ఒక కారణం ఉంది. నా జీవితంలో ఒక కారణం ఉంది, అట్లా నీ జీవితంలో ఒక కారణం ఉంటుంది. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి నేను ముగిస్తాను. కాబట్టి అదోనీరామ్ జడ్సన్, చెప్పండి. అదోనీరామ్ జడ్సన్ చాలా మంచి విశ్వాసం. జస్ట్ 2 minutes చెప్పేస్తాను. అదోనీరామ్ జడ్సన్ చాలా మంచి విశ్వాసం. ఈయన చాలా బాగుంటుంది, వెరీ గుడ్ బిలీవర్ అంట. అయితే ఒక అన్యునితో స్నేహం చేశాడంట. చేసిన తర్వాత వాడు ఎథిస్ట్ అంట. ఎవడు అంటే దేవుడు లేడంటాడు. వాడు ఈయన కలిసేసి లోకంలో కలిసిపోయారంట. కలిసిపోయిన తర్వాత జడ్సన్ అబ్రాము చిన్నగా దేవుని విడిచిపెట్టేసి అన్యుల్లాగా సిగరెట్ తాగడము, మందు తాగడము అన్నీ నేర్చుకున్నాడు. చెడిపోయాడు, మొత్తం చెడిపోయాడు. ఒకసారి ఏమైందంటే, ఈయన ఏదో వ్యాపారం మీద కొద్ది రోజులు దూరం అయ్యాడంట ఈ ఫ్రెండ్కి. ఈయన ఏదో ఊరు వెళ్ళాడంట. వెళ్ళేసరికి పక్క రూమ్లో లాడ్జ్ తీసుకున్నాడు. చూడండి, లాడ్జ్ తీసుకుని ఈ రూమ్లో ఉన్నాడంట. జరిగింది ఇది. ఈ రూమ్లో ఉన్నాడు. రాత్రి అంతా గట్టి కేకలు పడతాడు. ఎవరబ్బా అరుస్తాడు? ఒకరు 2 రోజులు ప్రోగ్రామ్ అంట. మధ్యాహ్నం పొద్దునంతా అరుస్తున్నాడు. ఎవరబ్బా ఇంతగా అరుస్తున్నాడంట. మళ్ళీ నైట్గా అరుస్తున్నాడంట. ఏందబ్బా నిద్ర లేకుండా అరుస్తాడు. మధ్యాహ్నం పొద్దున అరుపులు లేవంట. అరుపులు లేకపోయేసరికి ఏమి అబ్బా అరుపులు లేవనుకొని పొద్దున్న పోయేసరికి అప్పుడు అడిగాడు, ఏందయ్యా నిన్నటి నుంచి ఒకటే అరుస్తాడానంటే, సార్ పొద్దున ఆయన చచ్చిపోయినానంట. పొద్దున ఆయన చచ్చిపోయాడా? ఏమి చూద్దామనుకొని తలుపు తీశాడంట. తీసి అంటే బాడీ అక్కడ ఉంది, ఇంకా వాళ్ళు రాళ్ళు తీసుకుపోలేదు. చూసరికి ఎవరైతే తన అన్యులలోనికి నడిపించాడు చూడు, భక్తిహీనుడు, ఆ భక్తిహీనుడే వాడంట. వాడు అది ఎథిస్ట్గా ఈయన మార్చేశాడు. వాడు ఎథిస్ట్ అయిపోయి చచ్చిపోయేటప్పుడు భయంకరమైన అరుపులు, 2 అరుపులు విన్నాడంట, నన్ను రక్షించు. అప్పుడు జడ్సన్ అబ్రామ్ ఆ డెడ్ బాడీ దగ్గరే మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభా, ఈ మనిషి ద్వారా నేను ఇట్లా లోకస్తుని అయిపోయాను, నన్ను క్షమించు, నేను మళ్ళా తిరిగి నేను వీని శవం ముందరే నేను ప్రార్థన చేస్తున్నాను, అంగీకరించని చెప్పి డెడికేట్ చేసుకున్నట్ట. తర్వాత అక్కడి నుంచి బర్మాకు సేవకు వచ్చి బర్మాలోనే సువార్థికునిగా చనిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే, ఒక దినం మనకు కూడా ఉంది. ఎందుకు ఈ చర్చీలకు రావాలంటే మనకు ముగింపు ఉంది. సడన్గా అది ఈరోజే కావచ్చు. అయ్యన్న ఈ ఆదివారం మందిరంకి వచ్చాడు, మరుదినమే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఈరోజు మందిరంకి వచ్చింది గొప్పతనం కాదు, నెక్స్ట్ ఆదివారం నువ్వు ఉంటావని గ్యారంటీ. ఈ రాత్రి గుండె ఆగిపోవచ్చు. ఏ విధంగా చనిపోతాం మనకు
మరణము తథ్యము. మరణమునకు ఎవరి మీద ములాజ లేదు, దానికి ఎవరికి మర్యాద ఇదు, ఎవరి చుట్టం కాదు, అది అందరికి వస్తుంది అది. కాబట్టి హానోకు వల్లే మనకు కూడా ఒక దినం వస్తుంది. ఆ రోజు మనము ఆయన దగ్గరికి వెళ్ళిపోవాలంటే మనం ఇప్పుడే దేవునితో నడవాలి, దేవునికి ఇష్టంగా జీవించాలి. ఆయన కాడి ఇంకో కాడు ఎత్తుకోవద్దు. ఇంకో కాడు ఉంది, రకరకాల కాడులు ఉన్నాయి బైబిల్లో. ఇనుప కాడి అంటే ఏం కాడి? ఆ కాడు ఎత్తుకున్నావో భరించలేవు. ఈ కాడు యేసు కాడు ఎత్తుకో. ప్రార్థన చేసుకున్నాం.